హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బేబీకి హై చైర్ ఎందుకు యూజ్ అవుతుంది, హై చైర్ కొనడం రియలీ వర్తా లేదా అనేది ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది పేరెంట్స్కి హై చైర్ కొనడం వల్ల డౌట్ వస్తుంది. అసలు ఈ వీడియోలో హై చైర్ వల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అలాగే కొనేటప్పుడు ఏం చూసుకోవాలో కూడా చెప్తాను. హై చైర్ చాలా యూస్ఫుల్ అండి. జనరల్గా అది ఫీడింగ్కి చాలా యూజ్ అవుతుంది. కంఫర్టబుల్గా కూర్చోబెట్టి ఫుడ్ ఫీడ్ చేయొచ్చు. తర్వాత బేబీ ఫ్లోర్ మీద తిరగకుండా ఫుడ్ టైంలో ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చోబెట్టడం అలవాటు అవుతుందన్నమాట. ఎస్పెషల్లీ సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత హై చైర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఫీడింగ్ రొటీన్ డెవలప్ అవుతుంది వాళ్ళకి. అంటే మనం డైలీ సేమ్ టైంలో హై చైర్లో బేబీని కూర్చోబెట్టి ఫుడ్ ఇస్తే బేబీకి ఒక ఫీడింగ్ రొటీన్ అలవాటు అవుతుంది అనమాట. హై చైర్లో కూర్చోబెట్టడం వల్ల ఇప్పుడు ఫుడ్ టైం అని బేబీకి మెల్లగా అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫ్యామిలీస్తో కలిసి ఫుడ్ తినడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే హై చైర్లో వాళ్ళ బేబీకి ఫ్యామిలీతో కలిసి మీల్ టైంలో కూర్చోబెట్టచ్చు. తర్వాత పేరెంట్స్కి కూడా తినేటప్పుడు బేబీకి కూడా పక్కన హై చైర్లో కూర్చోబెట్టుకొని ఫ్యామిలీతో కలిసి మీల్ టైంని ఎంజాయ్ చేయొచ్చు. ఇది బేబీ ఫ్యామిలీతో కలిసి ఈటింగ్ హ్యాబిట్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఈజీ క్లీనింగ్గా ఉంటుంది. అంటే బేబీస్ ఫుడ్ తినేటప్పుడు మెస్ చేయడం కామనే కదండి. అలాగే ఫుడ్ కింద పడేయడం, హ్యాండ్స్తో స్ప్రెడ్ చేయడం, క్లోత్స్ మీద కూడా పడేసుకుంటారు. హై చైర్కి ట్రే ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి క్లీన్ కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. రిమూవల్ ట్రే ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా వాష్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ ఫీడింగ్ నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. బేబీ కొంచెం గ్రో అవ్వేటప్పుడు ఏజ్కి సూటబుల్ అయ్యే ఫింగర్ ఫుడ్స్ని బేబీకి ఇవ్వచ్చు. హై చైర్లో కూర్చోబెట్టి ఓన్ హ్యాండ్స్తో ఫుడ్ని పిక్ చేసుకొని తినడానికి ప్రాక్టీస్ చేయొచ్చు. దానివల్ల బేబీకి స్లో సెల్ఫ్ ఫీడింగ్ హ్యాబిట్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. హై చైర్ యూస్ చేసేటప్పుడు సేఫ్టీని అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఎప్పుడు బేబీని హై చైర్లో కూర్చోబెట్టేటప్పుడు సేఫ్టీ కంపల్సరీగా యూస్ చేయండి. హై చైర్ సూటబుల్ ఉందా లేదంటే ఊగుతుందా, చైర్ ఎలాగా కిచెన్ టాప్ ఏరియాస్లో ఎడ్జెస్లో పెట్టడం అవేం చేయకండి. మోస్ట్లీ ఇంపార్టెంట్ బేబీ ఫుడ్ తినేటప్పుడు బేబీని ఎలోన్గా వదిలేయకూడదు. చోకింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. బేబీ ఇంపార్టెంట్ ఏంటంటే సూపర్విజన్ చేయడం. తర్వాత హై చైర్ కొనడం వల్ల మెయిన్గా ఇప్పుడు వర్తా కాదా అంటే నా ఒపీనియన్లో బేబీ సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీగా మీల్స్ కొంచెం హై చైర్ యూస్ చేస్తే బెనిఫిట్ యూస్ఫుల్గా ఉంటుంది. కానీ ఎక్స్పెన్సివ్ చైర్ కొనాల్సిన అవసరం ఏం లేదండి. మీ బడ్జెట్ సూటబుల్గా అయితే సేఫ్టీగా ఉన్నది, క్లీన్గా ఉన్నది హై చైర్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో హై చైర్ అనేది కంపల్సరీ ఐటమ్ అని చెప్పలేము, కానీ డైలీ ఫీడింగ్ కోసం యూస్ చేస్తే పేరెంట్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే హై చైర్ వల్ల ఫీడింగ్ యూజ్ అవుతుంది, బేబీకి ఫీడింగ్ రొటీన్ అలవాటు అవుతుంది, ఫ్యామిలీతో కలిసి మీల్ ఎంజాయ్ చేయొచ్చు, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది, అండ్ సెల్ఫ్ ఫీడింగ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి నేను చైర్ కూడా సేఫ్టీ అండ్ సూపర్విజన్ వల్ల ఇంపార్టెంట్ అనే చెప్తాను, యూస్ఫుల్ అనే చెప్తాను. సో కామెంట్స్ డౌన్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ప్లీజ్, మీ బేబీ హై చైర్తో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను మధ్యలో కొన్ని క్లిప్స్ పెడతాను అనమాట. మా బేబీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు నేను అప్పుడు చైర్ కొన్నాను. సో ఇది పెద్ద అయిన తర్వాత వీడియోస్ అనమాట. అవి మీకు యూజ్ అవుతాయి అన్నమాట. అంటే అంత చిన్నప్పుడు కూడా కొనొచ్చా లేదా అని. మా బేబీ ఎప్పుడు కూర్చోవడం స్టార్ట్ చేసిందో నేను అప్పుడు ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. నేను అప్పుడప్పుడు హోటల్స్కి తర్వాత షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు సిమిలర్ చైర్స్ చాలాసార్లు చూశాను అనమాట. సేమ్ బ్లూ అండ్ గ్రే కాంబినేషన్లో ఇది ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అనమాట. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు సేమ్ కలర్ చైర్ మా బేబీ తందా చాలా కంఫర్టబుల్గా కూర్చుంది. తందా లేదా అని కూడా కంఫర్టబుల్గా అసలు తెలియదు అనమాట, తందే అనుకొని కూర్చుంది. ఇంకా దాని మీద అన్ని ఫ్రూట్స్ వేసి ఇచ్చాను, అక్కడ అంతా చాలా బాగా తిన్నది. ఇది హై చైర్ మా బేబీ దాని మీద నించోవడం వల్ల
నేను సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల నేను అది హైగా పెట్టట్లేదు. మీడియం హైట్‌లో తన హైట్‌లోనే నేను పెడుతున్నాను, మెయింటైన్ చేస్తున్నాను. ఇది మా బేబీ చిన్నప్పుడు వీడియో అనమాట. అప్పుడప్పుడే కూర్చోవడం, మొదలుపెట్టడం, ఫుడ్ తినడం, అటు ఇటు పాకడం చేసేది. సో, స్టాండర్డ్‌గా కూర్చోబెట్టి నేను తనకి తినిపించడానికి నాకు చాలా బాగా యూజ్ అయ్యేది. అక్కడే వాటర్ పెట్టి తను కావాలంటే తాగించేదాన్ని. ఇది ఈవినింగ్ టైమ్స్‌లో అనమాట. ఈవినింగ్ టైమ్స్‌లో తనకి ఆడుకొని అలా మొత్తం వెదర్ అంతా చూపించి అలా తినిపించడం గట్టా నేను చేసేదాన్ననమాట. ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్.